నమస్తే అండి. నమస్తే. ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? బాగుంది. బాగుందంటే ఎలా బాగుంది? ఎలా బాగుందంటే ఎన్నికల ముందు సంక్షేమ పథకాలు రిలీజ్ చేస్తే ప్రజల్లోని మరీ ఎక్కువ ఒత్తిడి అయిపోద్దని చెప్పి ప్రతిపక్షంలో ఆ పథకాలు ఆఫ్ చేశారు. అయినా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటేయడం జరిగింది, పథకాలు తీసుకున్న వాళ్ళందరూ. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువ జరిగింది కదా అని అంటున్నారు. ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు చేతంటే మహిళలు చాలా మంది సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి మహిళ, అలాగే పెన్షన్ తీసుకున్న ప్రతి వృద్ధుడు ఆ పార్టీకి చేశారు కాబట్టి ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అవకాశం ఉంది. అలాగే మరి జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు, ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? ఎందుకంటే ఆయన చెప్పిన మాట తప్పకుండా ప్రతి కార్యక్రమం జరిగింది, ప్రతి సంక్షేమ పథకాలు అందాయి గ్రామీణ ప్రాంతానికి, అలాగే నగరాలకు కూడా అందాయి కాబట్టి అందుచేత మరలా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. అలాగే మరి జగన్ పాలనలో మంచి జరిగిందా, చంద్రబాబు పాలనలో మంచి జరిగింది? జగన్ పాలనలోనే మంచి జరిగింది. ఎందుకండి? ఎందుచేతంటే ప్రతి గ్రామంలోనే ఆయన 2019లో మాట ఇచ్చినట్టు ప్రతి గ్రామంలోనూ కూడా సచివాలయము, రైతు భరోసా, నాడు నేడు, వెల్నెస్ సెంటర్, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు కూడా అందరికీ తెలుసు. గతంలోనైతే మన మండలానికి వెళ్ళవలసి ఉంటుంది, ఈవేళ అయితే మండలానికి వెళ్ళే ప్రసక్తి లేదు. ప్రతి కార్యక్రమం కూడా సచివాలయంలో జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారు. అలాగే మరి 2 వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? మామూలుగా ఉంటుంది, ఎలా ఉంటుంది. 2019 ఏ తీర్పు ఇచ్చారు, ఇప్పుడు అదే తీర్పిస్తారు. అందులో మరి జగన్ గారు ఈ మధ్య చెప్తున్నారు 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయని, మీరు ఎలా అనుకుంటున్నారు? మేము అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి మాటని ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి ఆయన ధీమా, మా ప్రజలంత ధీమా, ప్రజలందరూ ఆయనకే ఓటేశారు కాబట్టి ఆయన అంత ధీమాగా ఉండడం. అదేవిధంగా అంత ధీమాగానే ఆయన మరలా కుర్చీలో కూర్చుంటారు. ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాం? మేమైతే గతంలోని 151 సీట్ వచ్చింది, దాన్ని మించిపోయి రావాలనే మేమందరం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.